యోహాను అక్కడున్న ప్రజల మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. దేవునికి స్తోత్రం. దేవుని సేవకులు ఎప్పుడైతే వారు ఒక్కొక్కరి మీద చేతులు పెట్టి ప్రార్థిస్తున్నారో, దైవజనులు ఎప్పుడైతే ఒక్కొక్కరి నిమిత్తమై చేతులు చాపి తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయటం ప్రారంభించారో, పేతురు యోహాను ఇద్దరు సేవకులు కలిసి ప్రార్థించటం ద్వారా వారందరూ అప్పుడు పరిశుద్ధాత్మను పొందిరి. ఆమేన్. ఇంతకాలం నుంచి మనం దేవుని మందిరానికి వస్తున్నాం. దేవుని ద్వారా ఎన్నో కార్యాలు మనం పొందుకుంటూ వచ్చాం. అసలు గొప్ప కార్యం ఏమిటంటే, మనం బ్రతికి సజీవులుగా వస్త్రాలు ధరించుకొని పరిశుద్ధమైన గ్రంథాన్ని పట్టుకొని ఆయన సన్నిధిలో నిలబడటమే ఒక గొప్ప కార్యం. ఇది ఒక గొప్ప ఉచితమైన కృప. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభు సన్నిధికి వస్తున్న మన జీవితంలో సేవకులుగా ఒక్కొక్కరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. ఒక్కొక్కరి తలల మీద చేతులు పెట్టి ప్రార్థించుచున్నప్పుడు ఎందుకు పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతున్నారు? పరిశుద్ధాత్మను ఎందుకు ఒక్కొక్కరి మీద దిగిరాటం లేదు అనేది మనం గ్రహించాలి. పరిశుద్ధాత్మ అనేది అందరికీ కానీ ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వనని ప్రభు చెప్పటం లేదు. ఆయన అన్యాయస్తులైన దేవుడు కాదు. అందరికి అనుగ్రహించబడితే పరిశుద్ధాత్ముడు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. అసలు పరిశుద్ధాత్మ ఎందుకు పొందుకోలేకపోతున్నారు? ఎందుకు మీ మీదకి దేవుని ఆత్మ దిగిరాటం లేదు? సరిగా ప్రార్థనకి వెళ్ళదు. నామకార్థ అనుభవాలు నడిపించబడుతున్న ఒక తల్లి దగ్గరికి ఒక యవనస్తురాల దగ్గరికి వెళ్ళి ఏదో ఇస్టింగ్ చేయటానికి వెళ్తే తల మీద చేతులు పెట్టుకుని ఆ సహోదరి పరిశుద్ధాత్మతో నింపబడే భాషలతో మాట్లాడి దేవుని ఎంతగానో గణపరిచింది. తన భర్తకు ఆశ్చర్యం అనిపించింది. ఈమె పనికి వెళ్ళి వచ్చింది కదా, ఇప్పుడు దాకా స్నానం కూడా చేయలేదు కదా, ఈమెకు పరిశుద్ధాత్మ ఎలా వచ్చింది పాస్టర్ గారని బయటకు వచ్చిందని ఆయన ప్రశ్నేసి అడిగాడు. అప్పుడు నేను చెప్పిన సంగతి ఏమిటంటే, శరీరానికి స్థానం మాత్రమే, ఆత్మకి యేసు రక్తము చేత కడగబడి ఒక సరైనటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తులకు దేవుడు శరీర సంబంధం స్థానం చేయకపోయినా కానీ ఆత్మలో స్థానం చేయబడింది. కాబట్టి దేవుడు ఆమెకు ఆత్మనిచ్చాడయ్యా. ఆమె ఆత్మల గురించి నువ్వు చులకనగా మాట్లాడొద్దు, దయచేసి దుఃఖపరచవద్దు. ఎవరైతే దేవుని ఆత్మను దుఃఖపరుస్తారో వారి మీదకి దేవుని కోపం దిగి వస్తుంది బాబు అని చెప్పడం జరిగిందండి. ఎందుకని ఇక్కడ పరిశుద్ధాత్మ మనం ఎందుకు పొందలేకపోతున్నాం? ఆత్మచేత ఎందుకు నింపబడలేకపోతున్నాం? దేవుని కార్యాలు మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఎందుకని? పేతురు యోహానులు వారి తల మీద చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారని లేఖనము సెలవిస్తూ ఉంది. మరి ఈ రోజున మీ మీదకి పరిశుద్ధాత్మడు ఎందుకు దిగిరాటం లేదు? పరిశుద్ధాత్మ ద్వారా ఎందుకు మీరు అభిషేకించబడటం లేదు అనేది ఒక్కసారి మనం సరి చేసుకోలే. యవనస్తులు మీరందరూ పళ్ళు ఊడిపోయినట్టు ముసుగు వాళ్ళు ఏం కాదు, వృద్ధులేమీ కాదు. ఏమండి, ఆత్మను పొందుకునే మంచి సమయం ఇది, మంచి వయసు ఇది. గనక ఎందుకు ఆత్మను పొందుకోలేకపోతున్నారు? అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. కింద చూస్తే ఒక గారడ చేసేటువంటి వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ గారడ చేసేటువంటి వ్యక్తి ఎవరండి? సీమోను అనేటువంటి వ్యక్తి, నేను నీకు డబ్బులు ఇస్తాను, మీరు చేతులు ఉంచగానే వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా నేను నీకు ద్రవ్యం ఇస్తాను, నాకు కూడా అట్టి వరమ కావాలి, నేను తల మీద చేతులు ఉంచగానే వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నిండుకోవాలని పేతురు యోహానుని అడుగుతున్నాడు. సీమోను గారడి చేసే సీమోను అనేటువంటి ఒక వ్యక్తి. దేవునికి స్తోత్రం.
అప్పుడు పేతురు ఏమని మాట్లాడాడో అక్కడ మీరు చదవండి. ఉమ్, 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 ఉమ్. నీ హృదయం దేవుని ఎదురు సరిగా లేదు కాబట్టి ఈ పరిశుద్ధాత్మని యొక్క ఏమండి ఆధిపత్యతలో కార్యములు నీకు పాలు పంపు లేవు. కాబట్టి నీ చెడుతనమును మానివేసుకొని మారు మనస్సు పొందు. అప్పుడు ప్రభు నీ వేడుకొనుము, దేవుడు నిన్ను ఆత్మచేత నింపుతాడు. ఆమె చెప్దాం గట్టిగా మనమంతా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ఎందుకు నాకు రావటం లేదు అని అడుగుతున్నాడు. నాకు ఆ వరం ఏమని అడుగుతున్నాడు. నేను ద్రవ్యం ఇస్తాను అని అడుగుతున్నాడు. లేదు నాయన, డబ్బులిచ్చి సంపాదించుకునే, డబ్బులిచ్చి పొందుకునేది కాదు ఆత్మశక్తి అనేది. డబ్బులిచ్చి సంపాదించుకునేది కాదు, దేవుని వరము, దేవుని వద్ద నుంచి దిగి వచ్చిన వరం అది. ఆ పరిశుద్ధాత్మను పొందుకుంటూ, ఆ పరిశుద్ధాత్మని వరము చేతను నింపబడినట్లుగా నీ హృదయం సరిగా లేదు కాబట్టి కార్యములు నీకు పాలు పొందులు లేవు. ఆమేన్. ఈ రాత్రి నువ్వు పరిశుద్ధాత్మను ఇంతకాలం పొందుకోలేకపోవటానికి కారణం ఏమిటో ఒక్కసారి ఈ వాక్యము ద్వారా పరిశీలన చేసుకో. నీ హృదయము దేవుని ఎదురు సరిగా ఉందో లేదో ఈ వాక్యాన్ని బట్టి పరీక్షించుకోవాలి. నువ్వైనా నేనైనా. నీ హృదయం దేవుని ఎదురు సరిగా ఉంటే దేవుని నిన్ను ఆత్మతో నింపేవాడు, దేవుని నిన్ను భాషలతో నింపేవాడు. నీకు పరిశుద్ధాత్మ శక్తి నీ మీదగా వచ్చినప్పుడు నీలో ఉన్న శరీర కోరికలు, లోకపు కోరికలు, నీలో ఉన్నటువంటి కఠినమైన స్వభావం కాల్చబడుతుంది. నీలో మార్పును ప్రభు చూస్తాడు. ఆ పరిశుద్ధాత్మ అనే వరము నీకు కావాలి. ఆ వరము చేత నింపబడేటట్లుగా నీవు నీ హృదయం దేవుని ఎదురు సరిగా లేదు. చేతులు చాపు గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు. యవనస్తులు ఉన్నారు, మీరు యవనస్తురాలు ఉన్నారు. గుండెల్లో కొంచెమైన మీకు బాధ ఉందా? మనసులో కొంచెమైన విచారం ఉందా? రేపు రోజు మనది కాదు కదా, మనకు కలిగినవన్నీ కూడా ఎక్కడి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా. పరిశుద్ధాత్మ లేకపోతే నేను పరలోక రాజ్యానికి వెళ్ళలేను కదా. పరిశుద్ధాత్మ లేకపోతే దేవుని యొక్క మహిమను నేను అనుభవించలేను కదన్న ఏమాత్రం కొంతమంది జీవితంలో బాధ కానీ, విచారము కానీ, దుఃఖము కానీ లేదండి. కొంతమంది జీవితంలో లేదు. ఒట్టి అన్నం ఎంతకాలం తిన్నాక నీకు ప్రయోజనం ఏమీ లేదు. చప్పడి అన్నములో కూర వేసుకుంటే, ఈ కలుపుకుంటే ఆ ఆహారము కడుపులోకి వెళ్ళిపోద్ది. ఈ రాత్రి నీ జీవితంలో పరిశుద్ధాత్మ అనే వరము నీకు అవసరం అండి. ఆ పరిశుద్ధాత్మ అనే వరము నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావు? నీ హృదయం దేవుని ఎదుట ఎలా ఉంది? మనుషులు ఎదుట మన హృదయము ఏమండి, బాగున్నా బాగలేకపోయినా పెద్ద పర్వాలేదు. మన హృదయం దేవుని ఎదుట ఎలా ఉన్నది? దేవుడు మనం చూస్తున్నాడు, దేవుడు మనం గమనిస్తున్నాడు. మన హృదయం దేవుని ఎదురు సరిగా ఉందా? మన మనస్సు దేవుని ఎదురు సరిగా ఉందా? ఒకసారి ఆలోచించండి. హృదయము అన్నిటికంటే మోసకరమైన వ్యాధి కలిగినది. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా, పెద్దగా చెప్దాం. హల్లెలూయా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, వ్యాధి కలిగినది. మరి ఈ రాత్రి నీ జీవితం ఏంటి? నీ బ్రతుకేంటి? నీ పరిస్థితి ఏంటి? అందరూ భక్తి చేస్తున్నారు, నేను చేస్తున్నాను.
అన్నట్లుగా కాదండి. అందుకని చెప్తున్నాడు దైవజనుడైనటువంటి పేతురు చెప్తున్న మాట, ఇదిగో సీమోను, గారడి చేసే సీమోను, ఇదిగో నీ హృదయం దేవుని ఎదురు సరిగా లేదు కాబట్టి నీకు ఈ పరిశుద్ధాత్మ కార్యములో పాలు పొందే అవకాశం లేదు. ఖచ్చితంగా చెప్పాడు. అంతేకా కఠినంగా చెప్పాడు. అంతేకా ఈ కార్యములను పాలు పొందాలి. పరిశుద్ధాత్మ కార్యముల పాలు పొందాలి. పరిశుద్ధాత్మ నింపుదలతో నింపబడి నీ నోటితో, నాలుగుతో, అన్య భాషలతో మాట్లాడాలి. నువ్వు ఎంతకాలం దేవుని చర్చికి వచ్చినా కానీ, ఎంతకాలం దేవుని ఆరాధించినా కానీ, ఎంతకాలం దేవుని వాక్యం వినుచున్నా కానీ, ఎంతకాలం సాక్ష్యం చెప్తున్నా కానీ, పరిశుద్ధాత్మ అనేది నీ జీవితంలో లేకపోతే నువ్వు కింద మెట్టులో ఉంటా కానీ పై మెట్టులోకి వెళ్ళలేవు. ఆ సింహాసనాన్ని నువ్వు ఎక్కలేవు. ఆ సింహాసనానికి 7 మెట్లు ఉన్నాయి. మారు మనసు అనే మెట్టు, బాప్తిస్మం అనే మెట్టు, పరిశుద్ధాత్మ అనే మెట్టులోనికి నువ్వు ఎక్కుతున్నావా, లేక ఇంకా మారు మనసు మెట్లో ఉన్నావా, ఇంకా బాప్తిస్మం అనే మెట్లో ఉన్నావా? ఆలోచన చెయ్యి. నిన్ను ఒకసారి పరీక్షించుకో. అందుకంటాడు అక్కడ దైవజనుడు పేతురు, నీ హృదయం దేవుని ఎడుతా సరిగా నీ హృదయములను చెడుతనమును కడిగి వేసుకో. ఆమె చెప్ప గట్టిగా. మన హృదయములు చెడితనం అండి. మనం అనుకుంటే మనం ఎవరినో చెడు విషయాలు చెప్పుకుంటాం. వాళ్ళు చెడిగా ప్రవర్తించారు, వీరు చెడిగా ప్రవర్తించారు, వీళ్ళు చెడిగా జీవిస్తున్నారు, వాళ్ళు చెడిగా జీవిస్తున్నారు అని మనం ఎవరి గురించో చెప్పుకోవటం కంటే కూడా మన జీవితంలో చెడుతనాన్ని మనం కడిగి వేసుకుంటున్నామా? చెడ్డతనాన్ని కడిగి వేసుకున్న ఒక పాత్ర ఉంది. పాత్ర నిండా పాత్ర నిండా ఒక అన్నం వండుకున్నాం అనుకో. అన్నం వండుకున్న తర్వాత పాత్రను శుభ్రంగా కడుక్కొని మళ్ళా బియ్యం పోసి దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తాం, ఆహారం వండుకోవటానికి ఆ పాత్ర ఉపయోగపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. మరి నీ హృదయంలో చెడుతనాన్ని కడిగి వేసుకుంటున్నామా? మన హృదయంలో చెడుతనము దాన్ని కడిగేసుకుంటున్నామా? హృదయంలో చెడుతనాన్ని కడిగి వేసుకుండా నాకు నన్ను ఆత్మతో నింపు, నన్ను అభిషేకించు, నన్ను ఆత్మతో తాకు, కొలతలిన అభిషేకముతో నింపని నువ్వు అడగటం వల్ల ఉపయోగం ఉందండి. సమయం అంతా వేస్ట్, పళ్ళని ఊడిపోతాయి కొంతకాలానికి. వయసు పై పడిపోతే ఏముందండి? ఆలోచించు. వయసు పై పడిపోతా ఉంది. ఇంకా ఆత్మ పొందుకోవటానికి కూడా అవకాశాలు ఉండవు. ఏ రోజు నీ గుండెల విచారం ఉందా? నీ మనస్సులను కలత చెందుతున్నావా? నాకంటూ పరిశుద్ధాత్మ లేదే, నేను పరిశుద్ధాత్మతో నింపబడటం లేదే, పరిశుద్ధాత్మతో నిండుకొని నేను ప్రభువుని ఆరాధించాలే, నాకంటూ ఇంతవరకు పరిశుద్ధాత్మ లేదే, నాకు పరిశుద్ధాత్మ లేకపోబట్టి నేను దేవుని కార్యాలు పొందలేకపోతున్నాను, పరిశుద్ధాత్మ లేకపోబట్టి శరీరాన్ని అదుపు చేసుకోలేకపోతున్నాను, పరిశుద్ధాత్మ లేకపోబట్టి నాలో ఉన్న లోపల ఉన్నటువంటి మోసకరమైన జీవితాన్ని నేను వదిలివేయలేకపోతున్నాను అని నువ్వు ఆలోచన చేసుకుంటున్నావా? ఒక్కసారి గమనించండి. ప్రభు రాకడ వస్తే నువ్వు వెత్తబడి గుంపులు ఉన్నావా, లేకపోతే విడిచిపెట్టబడిన గుంపులు ఉన్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. నువ్వు నీ హృదయములో ఉన్న చెడితనం అనేటువంటి స్వభావాలు అది నువ్వు కడిగి వేసుకోవాలి. ఆమేన్. అది నువ్వు తొలగించుకోవాలి. ఇంకొక మాట కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి. చేతులు చాపి గట్టిగా చెప్దాం, పెద్దగా చెప్దాం, హల్లెలూయా. ఇంకొక మాట, 3వ అధ్యాయం అపోస్తుల కార్యములు, 3వ అధ్యాయం అపోస్తుల కార్యములు, సారీ 5వ అధ్యాయం
32వ వచనము. ఆ, ఉమ్, ఉమ్. చేతులు చాపు గట్టిగా చెప్దాం, పెద్దగా చెప్దాం. విధేయులైన వారికి అనుగ్రహించబడేది పరిశుద్ధాత్మ. విధేయత, విధేయత, వాక్యమునకు విధేయత చూపాలి. విధేయత అంటే లోబట్టము, తగ్గించబడటము. మనం దేవుని సన్నిధిలో తగ్గించబడటము, లోబడటము. వాక్యము ద్వారా ప్రభువు నాతో నీతో మనందరితో మాట్లాడాడని గ్రహించి లోబట్టము. విధేయులైన వారికి అనుగ్రహించబడితే పరిశుద్ధాత్మ. నిజంగా చాలామంది చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని సన్నిధికి వస్తున్నామే, ఇంకా ఆత్మ లేకపోతే మరి దేవుని రాజ్యంలోకి వెళ్ళలేము కదా. ఆత్మ లేకపోతే శరీర కోరికలను జయించలేము, లోకపు కోరికలను జయించలేము కదా. ఆత్మ లేకపోతే దేవుని సన్నిధిలో ఫలించుడు కొమ్మగా మార్చబడలేం కదా. నా పరిస్థితి ఏంటి, నా వ్యక్తిగత జీవితం, నా ఆత్మీయ స్థితి ఏమిటనేది చాలామందికి గ్రహించే ఆ మనసు కూడా ఉండదండి. గ్రహించే మనసు ఉండదు. ప్రభు ఎందుకని మాట్లాడుతున్నాడు ఈ రాత్రి? ఎవరైతే దేవుని వాక్యమునకు సేవకుల నోటి నుంచి వచ్చే మాటకి విధేయత కలిగి ఉంటారో, విధేయత చూపుతారో, తగ్గించబడతామో, ఈ వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఇకనే నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలన్న ఆ ఆలోచన నీళ్ళు పుట్టుకొని వచ్చినప్పుడు, ఆమెన్, విధేయులైన వారికి అనుగ్రహించబడేది పరిశుద్ధాత్మ నింపుదల. ఆమెన్ చెప్దాం గట్టిగా, దేవునికి స్తోత్రం. విధేయులైన వారికి అనుగ్రహించబడేది పరిశుద్ధాత్మ శక్తి. మరి ఈ రోజున మన జీవితంలో మారు మనసు పొందామని చెప్తున్నాం మనం. ఏనండి, ముంచుడు బాప్తిస్మం పొందామని చెప్తున్నాం. మరి పరిశుద్ధాత్మని ఎందుకు పొందుకోలేకపోతున్నాం? దేవుడు ఏమన్నాడు? మీరు యెరూషలేములో కనిపెట్టి ప్రార్థన చేయండి, నేను మీకు పరిశుద్ధాత్మ శక్తిని మీ మీద పంపిస్తాను అని చెప్పాడు. ఆమేన్. మరి ఈ రాత్రి మనం పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డామా? పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడుతున్నామా? పరిశుద్ధాత్మని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్న మనం ఎలా ఉన్నాం? ఆత్మ లేకపోతే నువ్వు దేవుని రాజ్యానికి అర్హుడువు కాదండి. అంతేకా. చిన్న చిన్న పిల్లలు ఎంత ఆత్మతో నింపబడుతున్నారండి. పురుషులు ఎంత ఆత్మతో నింపబడుతున్నారండి. స్త్రీలు ఎంత ఆత్మతో నింపబడుతున్నారండి. నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉంటుంది నాకు చూస్తుంటే. ఆత్మతో నింపబడినప్పుడు వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒక ఉద్యమము, ఒక ఊరట కలుగుతుంది. మన ఈ మధ్య గుంటూరులో ఉపవాస ప్రార్థన పెడితే ఒక ఆమె వచ్చి కూర్చుంది. నిజంగా ఆమె మరి పెంతెకొస్తు అనుభవంకి వెళ్తున్నటువంటి తల్లి. ఎప్పుడైతే ప్రార్థన ప్రారంభించామో, ఎప్పుడైతే పాట స్వరమెత్తి గలమెత్తి పాట పాడటం ప్రారంభించామో, ఎప్పుడైతే ప్రార్థన చేయటం ప్రారంభించామో, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు సేవకులోంచి మాట్లాడుతున్నప్పుడు, వాక్యము చెప్తున్నప్పుడే ఆమె మీదగా పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. భాషలతో మాట్లాడే ప్రభువును ఘనపరిచింది. మరి ఆమె ఎంతకాలం, మరి భక్తి ఎంతకాలం చేసామని కాదండి, ఎన్ని సంవత్సరాలు ప్రభువుని నమ్ముకున్నామని కాదండి. ఈ రాత్రి నీ హృదయం దేవుని ఎదురు సరిగా ఉంటే, పావురం గురించి ఉంది, అది నిష్కపటముగా ఉంటుంది, కపటము లేకుండా బ్రతుకుతుంది పావురము. అందుకని దేవుడు పావురము రూపంలో ఆత్మని యేసుక్రీస్తు దగ్గర పంపించాడు. యోహాను సువర్తమానం చూడండి, ఆ మాట కూడా మనం చదువుదాం. మొదటి అధ్యాయం ఎన్నో వచనమా? 32వ వచనం.
ఆత్మ అతని మీద నిలిచెను. చాలు, దేవునికి స్తోత్రం. ఆత్మ పావురం వలె అతని మీదకి దిగవచ్చుట చూచి తిని. ఆమేన్. ఎవరు ఈ మాటలు చెప్తున్నారు? యోహాను ప్రవక్త చెప్తున్నాడు. మీరు ఆలోచించిన బాగా. యోహాను ప్రవక్త, వినండి, యోహాను ప్రవక్త చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యేసు క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఆత్మ పావురం వలె అతని మీద దిగవచ్చుట చూచి తిని. ఆత్మ అతని మీద నిలిచి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆత్మ అంట పావురం వలె దిగవచ్చుట నేను కళ్ళతో చూశానయ్యా అంటున్నాడు. ఎందుకు దేవుడు పావురంతో ఆత్మను పోల్చాడు? ఆకాశంలో లక్షల కోట్ల పక్షులు ఇవ్వండి, ఎన్ని పక్షులు ఇవ్వండి, ఎన్ని జాతుల పక్షులు ఇవ్వండి, ఆకాశంలో ఎగిరే పక్షులు ఎన్ని లేవండి, కొన్ని కోట్ల లక్షల పక్షులు ఉన్నాయండి. ఒకటి కాదు, రెండు కాదండి. ఎందుకని పావురంతో దేవుడు పోల్చాడు ఆత్మని? అంటే పావురముతో ఎందుకు దేవుడు పోల్చాడు అంటే, పావురము నిష్కపటముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది కపటము లేకుండా బ్రతుకుతుంది. మన జీవితంలో కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నట్టుకు, పరిశుద్ధాత్మ చేతను నింపబడుటకు నీలో ఏ కపటము మోసము నీలో నాలో ఉండకూడదండి. అప్పుడు దేవుడు నీకు ఆత్మనిస్తాడు. కపటం ఉన్నంత కాలము నువ్వు ఆత్మను పొందుకోలేవు. అంతే. ఆత్మ కార్యములు నీకు పాలు పొందులు లేవు. ఆత్మ లేకపోతే సింహాసనము నువ్వు ఎక్కలేవు. ఆత్మ లేకపోతే పరలోక రాజ్యములకు నువ్వు అడుగు పెట్టలేవు. ఆత్మ లేకపోతే నీ శరీర కోరికలను జయించలేవు. ఆత్మ లేకపోతే పాపాన్ని జయించలేవు. ఆత్మ లేకపోతే లోకాన్ని జయించలేవు. ఆత్మ లేకపోతే సైతాను జయించలేవు. అంతేకా, ఆత్మ లేకపోతే నువ్వు జయించలేవు, సైతాన్ని కూడా జయించలేవు. అందుకని వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది? పావురముతో పోలుస్తూ వచ్చాడు దైవజనుడు యోహాను ప్రవక్త. ఆమేన్. పావురాన్ని ఎందుకు పోలుస్తూ వచ్చాడు తెలుసా? పావురము కపటము లేకుండా నిష్కపటముగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. నిష్కపటముగా బ్రతుకుతుంది. అది దేవుడు ఇచ్చినా, దేవుడు దాన్ని పోషించినా పోషించకపోయినా, దేవుడు దాన్ని అనారోగ్యంగా ఉంచినా లేకపోతే ఆరోగ్యకరంగా ఉంచినా కానీ పావురము కపటము లేకుండా బ్రతుకుతుంది. నిష్కపటముగా ఉంటుందండి. అది పవిత్రంగా బ్రతుకుతుంది. లోకస్తులతో చేతులు కలపటం లేదు. లోక మాలిన్యముతో చేతులు కలపటం లేదు. నామకార్థము వారితో చేతులు కలపటం లేదు. సుఖభోగముల కొరకు చచ్చిన దాన్ని ఆశించడం లేదు. తుచ్చమైన కోరికల కొరకు ఏమని తన ప్రతిష్టతను పోగొట్టుకోవటం లేదు పావురము. అందుకనే మోషే ఒక చక్కటి మాట అన్నాడండి. ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో కుమార్తె అనిపించుకున్నట్టు కంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక ఆయన ఏవాడాడు చదువుదాం. ఎన్నో వచ్చిన మధ్య అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని. ఆమేన్. ఎందుకు ఒప్పుకోలేదు? తాను పొందబోయే బహుమానం గురించి ఆయనకు బాగా తెలుసు. ఆమేన్. అల్పకాల సుఖభోగములు అనిపించుట కంటే, మీరు ఆలోచించండి, ఈ రోజున అల్పకాల సుఖభోగం, అల్పం అంటే కొంచెము, మొత్తము కాదు. అల్పకాల సుఖభోగములు అనిపించుట కంటే నీ జీవితంలో దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మను పొందటం మంచిది. నువ్వు పరిశుద్ధాత్మను పొందితే నీ పిల్లల పరిశుద్ధాత్మతో నింపబడతారు.
భర్త పరిశుద్ధాత్మ పొందితే భార్య పరిశుద్ధాత్మతో నింపబడుతుంది. పరిశుద్ధాత్మ పొందినప్పుడు, ఆత్మ నీ మీదకు దిగి వచ్చినప్పుడు, ఆత్మ చేత నీలో ఉన్న బలహీనతలు కాల్చబడతాయి, నీలో ఉన్న కపటం కాల్చబడుతుంది, నీలో ఉన్న లోకపు కోరికలు కాల్చబడతాయి, నీలో ఉన్న లోకపు వేషాలు కాల్చబడతాయి, నీలో ఉన్న పాప భోగాలు కాల్చబడతాయి. ఒక పవిత్రమైన జీవితం చేయగలుగుతావు, ఒక నిష్కపటమైన జీవితం చేయగలుగుతావు, ఒక యథార్థమైన జీవితం చేయగలుగుతావు, దేవుని రాజ్యానికి వెళ్ళగలిగిన జీవితం చేయగలుగుతావు, దేవునితో ఉన్నటువంటి సత్సంబంధాన్ని కలిగి జీవిస్తావు. చాలా మంది నాతో చెప్తారు, అన్న దేవుడు మాతో మాట్లాడలేదు అంటారు. కారణం ఏంటంటే ఆత్మ లేకపోతే దేవుడిని ఎట్ట మాట్లాడతాడు? ఆలోచించండి. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకునేటట్లుగా నీ జీవితాన్ని నడిపించుకుంటున్నావా? ఏ రోజున ప్రభు సన్నిధిలో యేసయ్యా నేను నిజమైన మారు మనసు పొందాను, నా హృదయాన్ని సరిచేయ్యా అని పశ్చాత్తాపడి ఏడ్చి నన్ను ఆత్మతో నింపు, ఆత్మతో ముద్రించు, నాకు పరిశుద్ధాత్మ కావాలి, భాషలతో నింపండి నువ్వు అడుగుచున్నావా? భూ సంబంధమైన అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ మంచిదే, అవన్నీ అవసరం మనకి, అవన్నీ మంచి అవన్నీ ప్రభు నీకు ఇస్తాడు. ఏం చెప్పాడు మత్తయి సువార్తమానంలో? మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడును గాక. చేతులు చాపు గట్టిగా చెప్దాం. ఏం చెప్పండి యేసుక్రీస్తు? మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడని యేసయ్య చెప్పిన మాట అది. మరి ఈరోజు నీ జీవితంలో పరిశుద్ధాత్మని ఎందుకు పొందటం లేదు? ఎందుకు ఆత్మచేత నింపబట్టం లేదు? ఎందుకు ఆత్మను పొందుకుంటుకుని ఇష్టపడటం లేదు? పచ్చిగా ఉన్న కట్టె అంత కాలితేనే మసి బొగ్గైపోద్ది. పచ్చిగా ఉండి సగం కాలి సగం కాలేదనుకో, అది బొగ్గు కాదు, అటు మసి కాదు, అది ఉపయోగపడదు. బొగ్గు ఉపయోగపడుతుంది ఇస్త్రీ చేసుకోవటానికి, మళ్ళీ ఆ బొగ్గులు నిప్పేస్తే మళ్ళీ కాలుతుంది, మళ్ళీ ఇస్త్రీ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. మరి ఈరోజు నీ జీవితంలో నీ బ్రతుకులు ఇప్పుడు ప్రభువు నిన్ను పిలిస్తే నీ పరిస్థితి ఏమిటి? యేసయ్యా నాకు ఇంతవరకు ఆత్మనివయ్యా, ఆత్మ లేదయ్యా, నా హృదయాన్ని సరిచేయ్యా, నాకు మంచి మనస్సాక్షిని దయచేయ్యా, నీ ఎదుటి కపటము లేని వ్యక్తిగా నన్ను మార్చయ్యా, నిష్కపటముగా పావురం నా జీవితాన్ని చేయ్యా, నీ సన్నిధిలో నన్ను ప్రభు జీవింప చేయ ప్రభు, నీ సన్నిధిలో నన్ను ఒక పవిత్రమైనటువంటి భక్తి చేసే కుటుంబ వ్యవస్థగా నన్ను మార్చయ్యా. నన్ను బట్టి నా పిల్లల పరిశుద్ధాత్మ నింపబడాలి. నా పిల్లలు నేను నీ ప్రార్థనా మందిరములో ఆత్మలో మేము ప్రతి ఆదివారం ఆనందించాలి, ప్రతి శనివారం ఆనందించాలి, ప్రతి బుధవారం ఆత్మతో నింపబడాలి, భాషలతో నింపబడాలి, నిన్ను మహిమపరిచే ధన్యత మాకు కావాలి అని అడుగుతున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఏంటి నా పరిస్థితి? ఏంటి నా జీవిత గమ్యం? నాకెంతవరకు ఆత్మ లేదే. ఒక దైవజనుడు సేవకి వెళ్ళాడంట. సేవకి వెళ్తే ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాడట. వాళ్ళ అమ్మ అడిగిందంట, నానా 2 సంవత్సరాలు ట్రైనింగ్ చేస్తున్నావు కదా, 2 సంవత్సరాల పరిశుద్ధాత్మను పొందామంటే పొందలేదు అని చెప్పాడట. అప్పుడు వాళ్ళ అమ్మ అందంట, అయ్యా పరిశుద్ధాత్మ పొందకపోతే ఇంటికి వచ్చి పేడేసుకోవటానికి కూడా ఉపయోగపడవు, పరిశుద్ధాత్మ పొందితేనే నీ జీవితం మాధుర్యంగా మార్చబడింది అంటే, ఆ దైవజనుడు ఏమండి కొన్ని రోజులకు ఉపవాసం ఉండి ఆత్మ కొరకు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకొని, హృదయాన్ని సరి చేసుకొని, కపటమైన మనసును తొలగించుకొని, చేదు జీవితాన్ని తొలగించుకొని ఉపవసించి ప్రార్థన చేసుకుంటే అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మతో నింపాడట. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ వాళ్ళమ్మ ఫోన్ చేసి అడిగిందంట, నానా పరిశుద్ధాత్మను పొందావా? పొందానమ్మా అన్నాడట. మరి ఈ రాత్రి మన జీవితాలు ఎలా ఉన్నాయండి? మన బ్రతుకులు ఎలా ఉన్నాయండి? ఎంతసేపటికి సుఖభోగాల కోసం పరిగెత్తిన గెహాజీ వల్ల మన జీవితాలు ఉన్నాయా? వ్యర్థమైన మాటలు,
ఏమండి, అనవసరమైనటువంటి కార్యక్రమాలు, శరీరానికి సంబంధించినటువంటి కార్యాలు, అలర్తో కొన్ని ఆటపాటలు, ఏమండి, లోక సంబంధమైన స్నేహాలు. బైబిల్ యేసుక్రీస్తు ఆ మాట ఎప్పుడో చెప్పాడు, ఆయన ఇప్పుడుగా చెప్పింది. లోక స్నేహం నాకు వైరము అన్నాడు. చదవండి, యాకోబుకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. ఆ మాట కూడా యాకోబుకు రాసిన పత్రిక. చేతులు చప్పన మంది గట్టిగా లేచి చెప్దాం, పెద్దగా చెప్దాం. యాకోబుకు రాసిన పత్రిక చూద్దాం, ఒకసారి చూద్దాం మనం ఆ మాటని కూడా. మీరు వెరగరా. చూసారా, వినండి ఒక నిమిషం. ఈ లోక స్నేహము దేవుని కంటే ఏముందండి? వైరము. పాముకి మింగిసి ఎప్పుడన్నా పడిందా? పడిద్దా? పాముకి మింగిసికి ఎప్పుడు పడదు. ఎప్పుడు ఆ రెండు స్నేహం ఉండవు. ఆ రెండు ఎప్పటికి స్నేహాన్ని పెంచుకో. పాము ఎదురుపడ్డా లేదు మింగిసి ఎదురుపడ్డా రెండింటికి వైరమే. యేసుక్రీస్తు అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు యాకోబు రాసిన పత్రికలో? ఈ లోక స్నేహము దేవునికి అది వైరమని మీకు తెలియదా? ఎవడైతే ఈ లోకముతో స్నేహము చేయగోరు వాడు ఉంటాడో, అది నువ్వు ప్రార్థన చేసిన దేవుని ప్రార్థన ఆలకించడు. చేతులు చాపి గట్టిగా చెప్దాం, అట్టివాడు దేవునికి శత్రువు. లోక స్నేహము, లోకపు వ్యవహారములు, లోక స్నేహానికి కొంతమంది అలవాటు అయిపోతారండి. చూడండి, దాని వలన చూడండి, స్నేహం చేశాడు అబ్రహాము, మోషే, వాళ్ళు దేవునితో స్నేహం చేశారండి, వాక్యంతో స్నేహం చేశారండి. అబ్రహాము నా నిజ స్నేహితుడు అని దేవుడు చెప్పాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. లోక స్నేహం, వైరం. కొంతమందికి ఎప్పుడు చూసినా వాళ్ళు ఏదైనా చేస్తే వీళ్ళు కూడా అలా ఉండాలని, వాళ్ళు అలా మాట్లాడితే వీళ్ళు కూడా ఇలా మాట్లాడాలని, వీళ్ళు ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే వీళ్ళు కూడా అవి వేసుకోవాలని. వాళ్ళు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే కదండి, వాళ్ళు వేసుకున్నారు, మనం కూడా వేసుకుంటే తప్పేముందండి, వాళ్ళు అట్నే చెబుతారులేండి. ఏమండి, మన స్నేహం ఎవరితో? వాక్యముతోనా, సహవాసముతోనా? ఆలోచన చేసుకోవాలండి. ఎందుకంటే మన ప్రాణం మన చేతుల్లో లేదు. ఎప్పటికప్పుడే బ్రతికి ఉంటే స్తోత్రం అని చెప్పమన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని చిత్తమైతే బ్రతికి ఉంటే స్తోత్రం అని చెప్పమన్నాడు దేవుడు. ఇక నేను పరిశుద్ధాత్మను పొందుతావా? నువ్వు పొందితే నీ పిల్లల ఆత్మ చేత నింపబడతారు. నీ మనస్సును మార్చుకోవాలి, నీ హృదయం చెడుతనాన్ని కడిగి వేసుకోవాలి. నీ హృదయం దేవుని ఎదురు సరిగా ఉండాలి. నీ హృదయం దేవుని ఎదురు మోసకరంగా ఉండకూడదు. నా హృదయం దేవుని ఎదురు మోసకరంగా ఉండకూడదు. మనం అనుకుంటాం ఎవరినో మోసం చేస్తున్నావు. నువ్వు ఎవరినో మోసం చేయటం కాదు, నిన్ను నువ్వు నీ ఆత్మీయ స్థితిని మోసపరుచుకుంటున్నా బిడ్డ. అది నగ్న సత్యం. మన ఆత్మీయ స్థితిని మనమే మోసపరుచుకుంటున్నాం. మన ఆత్మీయ స్థితిని మనమే పాడు చేసుకుంటున్నాం. దేవుడు ఎప్పుడు ఎవరిని పాడు చేయడు. బాగు చేసే దేవుడు కానీ ఆయన పాడు చేసేవాడు కాదు. ఆమేన్. ఎవరిని శపించే దేవుడు కాదు కానీ ఆయన ఆశీర్వదించే దేవుడు. మన ఆత్మీయ స్థితిని మనమే పాడు చేసుకోకూడదండి. నాకు ఆత్మ లేదే, నా పరిస్థితి ఏంటి యేసయ్యా? ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి నడిపించబడుతున్నాను, నన్ను ఆత్మతో నింపయ్యా, భాషల వరము నాకు దయచేయ్యా, నా నాలుగుతో నిన్ను మహింపరిచే వరము నాకు కావాలయ్యా అని ప్రభు సన్నిధిలో నువ్వు అడిగితే దేవుడు ఎప్పుడు కాదన్నాడండి. ఏమన్నా అంత్య దినమున యందు సర్వజనుల మీద నా ఆత్మని కుమ్మరించదని ఏవేలు రాసిన గ్రంథములో, ఏవేలు ప్రవచన గ్రంథములో మనం చూస్తే యవన బిడ్డల గురించి రాయబడింది, యాజకుల గురించి రాయబడింది, వృద్ధాపలు ఉన్న వారి గురించి రాయబడింది, చక్కగా రాయబడింది. ఏవేలు గ్రంథం చూడండి ఒక మాట. చేతులు చాపి గట్టిగా చెప్దాం.
పెద్దగా చెప్దాం, నోరు తెరిచి హుషారుగా పెద్దగా చెప్దాం. హల్లెలూయా. యోవేలు గ్రంథం రెండవ అధ్యాయం చూడండి. రెండవ అధ్యాయము యోవేలు గ్రంథం 26వ వచనం 27వ వచనం. ఆ, ఆ, ఉమ్, 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 ఆ, ఉమ్, 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 ఉమ్. ఆమేన్. చేతులు చాపు గట్టిగా చెప్దాం, పెద్దగా చెప్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. మరోసారి చెప్దాం, హల్లెలూయా. దేవుడు ఏం మాట్లాడుతున్నాడండి? సర్వజన మీద నా ఆత్మను కుమ్మరించేదను, నా ఆత్మ చేత నింపేదను. అర్థం చేసుకోండి. ఆత్మ లేకపోతే నీకు దేహాలు ఎట్ట పోతాయండి? రోగాలు ఎట్ట బయటపడతాయండి? నీకున్న జబ్బులు ఎలా పోతాయండి? ఆత్మ ద్వారా కదండి. యేసుక్రీస్తు ఆత్మను పొందే కదండి ఆయన మీదకి ఏమొచ్చింది చెప్పండి? పావురమలే దేవుని ఆత్మ దిగి వచ్చింది. కాబట్టి ఆత్మ ద్వారా యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆత్మ పొందిన యేసయ్యా చెప్పండి, మీరు చెప్పండి. మత్తయి సువార్తమానం ఏం చెప్పాడు ఆయన? మత్తయి సువార్తమానం ఆత్మ పొందిన యేసుక్రీస్తు ఏం చేశాడు? చూడండి ఆ మాట. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. ఆమెను చెప్పు గట్టిగా. దేవుని ఆత్మ ద్వారా నేను దేహాన్ని వెళ్ళగొట్టుచున్నాను కాబట్టి నిశ్చయముగా మీ వద్దకు దేవుని రాజ్యం వచ్చి ఉంది. ఆమేన్. పెద్దగాలే చెప్పాలి. దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉంది. రాత్రి దేవుని ఆత్మ ద్వారా నేను దేహాలు వెళ్ళగొట్టుచున్నాను. ఆత్మను పొందితే నీలో ఉన్న బలహీనతలు కాల్చబడతాయి. ఆత్మ పొందితే నీలో ఉన్నటువంటి ఆ యొక్క చెడ్డ గుణాలు, చెడ్డ స్వభావాలు కాల్చబడతాయి. దేవునికి ప్రీతికరమైన పాత్రగా మలచబడతావు. ఒక ఆశీర్వదించబడిన కుటుంబంగా మారుతావు. ఆత్మ ఎవరికన్నాడు? సర్వజనుల మీదకి నా ఆత్మను కుమ్మరించేదని. చేతులు చాపి గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు. మరి రాత్రి నీ మీదకి దేవుని ఆత్మ ఆ సర్వజని మీద కుమ్మరిస్తున్నప్పుడు మరి దేవుని ఆత్మ నీ మీదకి వస్తుందా? చెప్పండి. దేవుని ఆత్మ నీ మీదకి వస్తుందా? నువ్వు చాలా మారాలి. ఆమేన్. మార్పు చెందిన బెనోని అని పేరు పెట్టాడు. బెనోని అంటే ఏమిటి? దుఃఖపుత్రుడు. బెన్యామీన్ అంటే కుడి చేతి పుత్రుడు. ఆమేన్. గనుక ఈ రాత్రి నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. నాకు యవనస్తులు ఉన్నారు, వీళ్ళు యవన బిడ్డలు ఉన్నారు, అది యవనస్తురాళ్ళు ఉన్నారు. మీరు ఆత్మచేత నింపబడితే మీ పిల్లలు కూడా ఆత్మచేత నింపబడతారు. ఆత్మ పొందిన వరమును కలిగి ఉండాలి. ఆమేన్. ఆత్మ లేకుండా ఎంత కాలమును భక్తి చేసినా కానీ దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. నీ భక్తి పరిపూర్ణత చెందలేదు. ఆమేన్. గడిగాలి చెప్పాలి. నీ భక్తి పరిపూర్ణత చెందదు. పొందుకోవాలంటే తప్పనిసరిగా ఆత్మ పొందుకోవాలి, పొందాలి. ఆత్మచేత నింపబడాలి, ఆత్మచేత ముద్రించబడాలి, ఆత్మాభిషేకము చేత నడిపించబడాలి. నువ్వు మన వాళ్ళకి ఇంకా లేచిన కాంచి లోకపు ముచ్చట్లు, లోకపు కార్యక్రమాలు చెప్తాను. నేను గమనిస్తున్నాను చాలామందిని. ఒక్కొక్కరు కొరకై ప్రార్థనలు పెడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఒక సంఘ కాపరిగా వాళ్ళ స్థితిని చూసినప్పుడు గుండెలు పగిలిపోతాయి. ఏంటి ప్రభు ఇలా స్థితి ఇలా అయిపోయింది, ఇలా పరిస్థితులు ఇలా మార్చబడి ఏంటి ప్రభు అని గుండెలు పగిలిపోతుంది. ఏమి చేయలేని పరిస్థితి. ఒకవేళ పిలిచి నాన్న ఇలా కాదు, అమ్మ తల్లి ఇలా కాదని చెప్దామా, మీరు మాకు చెప్తే మేము వినాలా అన్న ఫీలింగ్ చాలా విదిరించే ఆత్మ ఉంటుంది. మనకెందుకులే ప్రార్థన చేద్దాం అని ప్రార్థన చేస్తూ ఉన్నా.
గనుక చాలా మార్పు చెందాలి మనం, ఆత్మను పొందుకున్నట్టుకు, ఆత్మచేత నింపబట్టుకు మనం మార్పు చెందాలి. ఆత్మ లేకుండా నువ్వు ఏందండి నీ భక్తి ఏంటి, మన ప్రార్థన ఏంటి, ఏంటి మన యొక్క జీవిత చరిత్ర ఏమిటి? నువ్వు ఆత్మచేత నింపబడితే, ఆత్మచేత నువ్వు కాల్చబడితే, పరిశుద్ధ ఆత్మను పొందుకుంటే ఆ ఆత్మ నిన్ను లేపుతుంది. ఆమెన్. ఆత్మ నీకు జీవాన్ని కలుగ చేస్తుంది, ఆత్మ నీతో నడిపిస్తుంది. ఆమెన్. కనుక ఆత్మ లేని భక్తి, ఆత్మ లేని జీవితం, ఆత్మ లేని పరిస్థితి గుడ్డివాడి పరిస్థితే కానీ కళ్ళున్నోడి పరిస్థితి కాదు. అది ఆత్మ లేకపోతే గుడ్డివాడే. ఆత్మ ఉంటే కళ్ళు తెరపించబడదు. అందుకని మీ మనోనేత్రములు వెలిగించుకున్నడే. కనుక ఈ రాత్రి అయినా మనం పశ్చాత్తాపడి మనం అందరం ప్రభు సన్నిధిలో, అయ్యా నాకు ఆత్మ కావాలయ్యా, నా హృదయాన్ని సరి చేసుకుంటాను, నాలో కపటమైన స్వభావాలంటే తొలగించుకొని నీటితో ఒక పవిత్రమైన జీవితం చేస్తానయ్యా. అయ్యా చేదైన వేర్లను కత్తిరించండి అయ్యా, చెడితనాన్ని నాకు దూరం చేయి నాయన, నన్ను పరిశుద్ధపరచయ్యా. ఇవన్నీ కూడా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోక తప్పదు నాయన. నన్ను అభిషేకించయ్యా. నేను ఆత్మ పొందుకుంటే నా బిడ్డలు ఆత్మచేత నింపబడతారు. నేను ఆత్మ పొందుకుంటే నా యజమానుడు ఆత్మచేత నింపబడతాడు. నేను ఆత్మను పొందుకొని దేవుని సన్నిధిలో నేను ఆరాధించే భాగ్యం నాకు కావాలయ్యా. ఆత్మచేత నన్ను నింపండి, భాషల చేత నన్ను నింపండి, కృపావరముల్లో కలిగించే భాషల వరం నాకు దయచేయమని ప్రభు సన్నిధులను వేడుకోవాలి. ఆమెన్. నువ్వు మొదట ఆత్మను పొంది, నీకు అవసరాలు ఎన్నో ఉంటాయి, నేను లేవని నేను చెప్పనండి. దేవుడు ఏం చెప్పాడు? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడిన. ఏ కూడా దేవుడు ఇవ్వకుండా అన్నీ ఇస్తాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, నీకేది అవసరమో అన్ని ప్రభుస్తాడు. అయితే నువ్వు మొదట ఏమి ఎతకాలి? ఆయన రాజ్యాన్ని, నీతిని ఎతకాలి. ఆయన రాజ్యం అంటే ఏమిటి? ఆయన నీతి ఏంటంటే ఆత్మను పొందుకోవటం. ఆమెన్. మరి ఈ రాత్రి నువ్వు ఆత్మను పొందుకుంటావా? లేదులే అంటావా? నాకు అవసరం లేదులే అంటావా? ఎందుకంటే పెంతుకొస్తు అనుభవంలో మనం ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా నువ్వు ఆత్మను పొందుకోవాలి. ఆత్మ చేత నింపబడాలి, భాషల చేత నింపబడాలి, కొలతలేని అభిషేకముతో నింపబడాలి. అక్కడ ఏమని తెలుసు? అపొస్తలుల కార్యంలో వాళ్ళు భాషలతో మాట్లాడి దేవుని గణపరిచిరి. లేదండి, చూడండి, ఆ మాట కూడా నేను చూపిస్తాను మీకు. చేతులు చాప మరొకసారి గట్టిగా చెప్దాం. అపొస్తలుల కార్యములు చూద్దాం. ఆ మాటను మనం చివరి మాట చదువుకుందాం. 10వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 46వ చరణము. 10వ అధ్యాయం 46వ చరణము. ఆమేన్, ఆమేన్. అన్ని జనుల మీద కూడా పరిశుద్ధాత్మ దిగి వచ్చిందండి. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ భర్త మారాడంటే, వినండి బాగండి, భార్య ఎంత పవిత్రంగా, పరిశుద్ధంగా, ఎంత నీతిగా ప్రార్థన చేస్తే భర్త మారుతాడండి. వాళ్ళు అన్ని జనులు, అర్థం చేసుకోండి, పక్కనున్న బ్యాచ్ అంతా అన్ని జనులు, దేవుని వెరగన వారి మీద కూడా పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. వీళ్ళు ఎంత మండితే, విశ్వాసులు ఎంత ఆత్మచేత నింపబడి మండించబడితే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. మధ్య రాత్రులు అప్పుడప్పుడు నిద్రపోతున్నప్పుడు, బాగా అలసిపోతున్నప్పుడు, బాగా అలసిపోయి ఆ దురాత్మను వదలగొట్టి రోగాల కొరకు ప్రార్థన చేసి వాళ్ళ భారాన్ని నెత్తి మీద వేసుకొని జర్నీలు చేసి బాగా అలసిపోయి స్నానం చేసి 1-2 గంటలకి గదిలోకి వెళ్ళి కళ్ళు మూసుకుంటే ప్రాణం ఎటుపోద్ది తెలియదు. ఆ మధ్యలో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ వరము దేవుని దాసురాల మీద దిగి వచ్చినప్పుడు ఒక్కసారి భాషలతో మాట్లాడి భాషలో గద్దిస్తున్నప్పుడు ఆ క్షణమే మేలుకు వచ్చేసేసేది. ఎన్నో సందర్భాలు భయపడిపోయా, లేపేవాడిని. పాస్టర్ గారిని ఏంటంటే, ఇదిగో ఇలా దేవుడు చూపిస్తున్నాడు,
అందుకే దేవుడు నన్ను దర్శించాడు, ఆత్మతో నింపాడని చెప్పేది. నాకు పెళ్ళైన కొత్తలో ఇంచుమించు 3-4 సంవత్సరాలు నిద్రపోయాడు కాదు. మధ్యలో ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు నాకు భయం పుట్టి లేచి కూర్చుండేవాడిని. ఆలోచించండి. అలాగనే నేను మారటానికి ఎంత పరిశుద్ధాత్మని యొక్క అభిషేకంతో నింపబడి, ఎంత బలముతో నింపబడి, భాషలతో గణపరిచి ప్రార్థించడం ద్వారా నేను మారానండి. అలాగనే మీరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి భాషలతో దేవుని గణపరిచే వారి ఉంటే అన్ని జనులు కూడా మార్చబడి పరిశుద్ధాత్మతో నింపబడతారు. చేతులు చాపి గట్టిగా చెప్పు, అది కోరుకో. దేవుని మందిరానికి వచ్చి నువ్వు అది ఆశించు, ప్రభు సన్నిధిలో దాని కొరకు జీవించు, దాని కొరకు బ్రతుకు. పరిశుద్ధాత్మ లేకపోతే దేనికి నీ భక్తి, నా భక్తి దేనికి ఉపయోగం ఉంది? దేనికి ఉపయోగం ఉంది? ఒక పని చేస్తున్నామంటే ఉపయోగం ఉండే పని చేస్తాం, కానీ ఉపయోగం లేని పనులు ఇన్ని చేసి ఉపయోగం ఏముందండి? చూడండి, అన్ని జనులు సైతము కూడా పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మని వరము చేత నింపబడి భాషలతో దేవుని గణపరుచురి. ఆమేన్. నేను శనివారం వచ్చిందంటే మీకు చెప్పకూడదని కొన్ని విషయాలు చెప్పక తప్పట్లేదు. ఎందుకంటే మీరు ఎక్కడైనా మారుతారని. తండ్రి ఏం చేస్తాడు? పిల్లల మారుటకు అన్ని విషయాలు చెప్తాడు. ఎన్నోళ్ళు బాగుపడతారు, వినకుండా ఉండోళ్ళు జీవితాంతం మందిరం ఇక్కడే ఉండదు, సేవ ఇక్కడే ఉండదు, కానీ వాళ్ళ జీవితంలో మార్పు ఉండదు. కాబట్టి వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళారు, భూ సంబంధంగా ఆశీర్వదించబడలేరు. రాత్రంతా నేను దేవుని సన్నిధిలో కూర్చొని చేసుకునే ప్రార్థన తెలుసండి, దాములు కొట్టుకుంటూ, యేసయ్యా నన్ను 2 పాల అభిషేకంతో నింపండి, బలమైన అభిషేకంతో నింపండి, బలమైన శక్తితో నింపండి. ఆ రాత్రంతా ప్రార్థన చేసుకుని బలిపీఠం దగ్గరికి వచ్చి వాక్యం ప్రకటించిన తర్వాత ఎవరో ఒకరిని దేవుడు పంపిస్తాడండి. ఎవరినో ఒకరిని పంపిస్తాడండి. వినండి అండి, ఎవరినో ఒకరిని పంపిస్తాడు. ఎవరినో ఒకరిని పంపిస్తే వాళ్ళు చెదిరిపోయిన కాపర్ లేని గొర్రెలు వలె చెదిరి ఉన్న యేసుక్రీస్తు చెప్పినట్లు వాళ్ళ మీద చేతులు పెట్టగానే యేసయ్య తన హస్తాన్ని చాపి అభిషేకము ద్వారా ఆ దురాత్మల పేరు చెప్పి కేకలు వేసుకుంటూ అరుచుకుంటూ వెళ్తున్నాయి. నేను అందుకే యూట్యూబ్ ఛానల్ కూడా దాన్ని అప్లోడ్ చేస్తున్నా. వరకు వచ్చి నిద్రపోయి రాత్రి అంతా శుభ్రంగా కడుపులో అన్నం తిని చక్కగా అన్ని తిని నిద్రపోయి వచ్చి రాత్రా అని చేతులు పెడితే ఒక దురాత్మ బాధ్య, ఒక శాదబడి బాధ్య, ఒక దెయ్యం బాధ్య. చెప్పండి అండి. మన వాళ్ళకి సింపులే, ఏముందలే, మీరు చేయండి ఒక కార్యం. ఆలోచించనండి. నువ్వు దేవుని కొరకు త్యాగంతో నడిపించబడి నలిగిపోయినప్పుడు, ఆ పరిశుద్ధాత్మన అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు నీలో ఉన్న సమస్యలని తొలగిపోతాయి, దేవుని ఆత్మకార్యాలు ఆరంభించబడతాయి. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం. చేతులు చాపగడిగాలో చెప్దాం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీకు అది కావాలండి, అది అవసరం అండి, అది నువ్వు పొందుకోవాలండి. పొందుకోకుండా ఎంతకాలం ఉంటావండి నువ్వు ఇంకా? కనుక మోకరించండి. అట్టి కృప మన అందరూ దయచేయనట్లు స్తోత్రించుదాం. చేతులు చాపగట్టికి స్తోత్రం చెప్దాం. రెండు చేతులు పెద్దగా చెప్దాం. పెద్దగా చెప్దాం. మనమంతా చేతులు పెద్దగా చెప్దాం. స్తోత్రం.